రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ చనిపోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అల్లు అర్జున్ పై నమోదు చేసిన BNS 118 సబ్ సెక్షన్ 1, 105 సెక్షన్ల కింద 7 నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు. सर 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 మీరు ఏం ఆర్డర్ చేస్తారు ఆర్డర్ చేయాలి ఎందుకంటే అర్థం మార్చుకుంటారు అంటే బయట ఒక మనిషి పంపించుకుంటే సార్ నాకు తీసుకెళ్తున్నప్పుడు అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం సిస్టర్ స్కూల్ నుంచి వాళ్ళని చేశాను అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా ఇది మంచి విషయం కాదు. రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ చనిపోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి అల్లు అర్జున్ పై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా BNS 118 సబ్ సెక్షన్ 1, 105 సెక్షన్ల కింద 7 నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశాలున్నాయంటూ పోలీసులు వివరాలు వెల్లడించారు. బాగుండదు అన్న మీరు రాసుకుంటారు ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా తెచ్చిలో ఉండాలి గుడ్ అయినా బ్యాడ్ బులెటిన్లో విజువల్స్ చూస్తున్నాం. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ చనిపోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. మొత్తానికి ఏదైతే పుష్ప 2 రిలీజ్ అయిన సమయంలోని ప్రీమియర్ షో సమయంలోని ఒక తొక్కిసలాట అయితే చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలోని ఒక మహిళ రేవతి అనే ఆమె అయితే మరణించింది. అలాగే మరొక బాలుడు తీవ్రంగా గాయపడడంతో కూడా ప్రస్తుతం బాలుడు పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ పోలీసులు ఇటు సంధ్యా థియేటర్పై అలాగే అల్లు అర్జున్ పై కూడా కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఏదైతే అల్లు అర్జున్ నివాసం దగ్గర అల్లు అర్జున్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఏదైతే చిక్కడపల్లి PSకి అయితే తరలించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ రోజు జరిగిన ఈ తొక్కిసలాటలో
ఒక మహిళ అయితే మృతి చెందింది. అలాగే మరొక బాలుడు పరిస్థితి చాలా విషమంగా అయితే ఉండడంతో కూడా పోలీసులు వెంటనే ఏదైతే పుష్ప థియేటర్ యాజమాన్యం అలాగే అల్లు అర్జున్ పై కూడా కేసులు అయితే నమోదు చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పై 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కింద కేసు అయితే నమోదైంది. అలాగే 118(1) కింద కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా 3/5 రెడ్ విత్ కూడా ఈ కేసులో అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 10 ఏళ్ల పాటు ఒకే సంవత్సరం నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులు అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పై నమోదు చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ విచారించేందుకు కూడా చిక్కడపల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ నివాసానికి అయితే వెళ్ళారు. అక్కడి నుంచి అల్లు అర్జున్ని అక్కడి నుంచి అదుపులోకి తీసుకొని నేరుగా చిక్కడపల్లి పిఎస్ అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా పుష్ప 2 రిలీజ్ సమయంలోని ఒక ప్రీమియర్ షో సంధ్య థియేటర్ అయితే ప్రదర్శించింది. ఆ ప్రీమియర్ షో ప్రదర్శించిన సమయంలో కూడా పోలీసులకు కానీ అలాగే సినిమా థియేటర్ యాజమాన్యం కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అల్లు అర్జున్ నేరుగా థియేటర్గా వచ్చిన సమయంలోని ఏదైతే వాళ్ళకు ఉన్న అభిమానులు కూడా పూర్తిగా ఒక్కసారిగా ఏదైతే అక్కడికి రావడం జరిగింది. అలాగే గేట్లు తోసుకుంటూ కూడా పుష్ప థియేటర్లోని ఒక్కసారిగా లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ తొక్కిసలాట్లను ఒక మహిళ కింద పడిపోవడంతో కూడా వెంటనే పోలీసులు అప్రమత్తమై అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చెల్లాచెదురు కొట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆమె పరిస్థితికి ఏదైతే కింద పడిపోవడంతో కూడా పోలీసులు ఆమెను అయితే వెంటనే హాస్పిటల్కి అయితే తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించిందంటూ కూడా ఏదైతే డాక్టర్లు అయితే నిర్ధారించారో. అలాగే మరొక పక్క ఆమె కుమారుడు కూడా అక్కడ తొక్కిసలాట్లో కింద పడిపోవడంతో కూడా అతనికి కూడా చాలా గాయాలు అవడంతో కూడా వెంటనే పోలీసులు అతను కూడా ఏదైతే కిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రస్తుతం బాలుడు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందనే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే సంధ్య థియేటర్ పై కూడా కేసు అయితే నమోదైంది. అలాగే అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదవడంతో కూడా అల్లు అర్జున్ విచారించేందుకు ఈ రోజు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 105(1) సెక్షన్ అలాగే 118 BNS సెక్షన్లు అలాగే 3/5 రెడ్ విత్ కింద అయితే ఈ కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఇప్పుడు పోలీసులు విచారించిన తర్వాత అసలు ఈ కేసుకు సంబంధించి ఏం విచారించారు అనేది అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క అల్లు అర్జున్ అరెస్ట్ చేసే సమయంలో కూడా అల్లు అర్జున్ కూడా కొద్దిగా అసహనం ఫీల్ అయ్యారనే తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు తమకి కనీసం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదంటూ కూడా అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. అలాగే మరొక పక్క ఉన్న పళ్ళంగా రావాలంటూ కూడా పోలీసులు ఒత్తిడి చేశారంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా తను పోలీసులకి సహకరిస్తానని అలాగే మరొక పక్క తను రమ్మంటే ఖచ్చితంగా పిఎస్కి వస్తానంటూ ఆయన అయితే చెప్పారు. కానీ కనీసం డ్రెస్ మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదంటూ కూడా అల్లు అర్జున్ అసహనం అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అదే ఆ రోజు తర్వాత అల్లు అర్జున్ కూడా ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా తన సినిమా రిలీజ్ అయిన సమయంలో ఒక మహిళ మృతి చెందడం చాలా బాధాకరం అంటూ కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. అలాగే మరొక పక్క ఆ కుటుంబ సభ్యులకి తాము ఎప్పుడూ అండగా ఉంటామంటూ కూడా ఒక సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక మహిళ మృతి చెందడంతో కూడా ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు ఇటు బయట జనాలకు కూడా ఏదైతే కొద్దిగా అసహనం ఎక్కువ వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ సమయంలో ఒక వ్యక్తి చనిపోతే కనుక అది చాలా బాధాకరం అంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె మరణించడం అలాగే ఆమె కుమారుడికి ఏదైతే పరిస్థితి విషమంగా ఉండడంతో కూడా పోలీసులు అయితే ఈ కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా పోలీసులు చెప్పేదాని ప్రకారం అల్లు అర్జున్ కనుక థియేటర్కి వచ్చే సమయంలో ముందస్తుగా మాకు సమాచారం ఇచ్చుంటే ఖచ్చితంగా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసేవాళ్ళం. ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండకుండా మేము ముందు జాగ్రత్తలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ ఎటువంటి సమాచారం లేకుండా నేరుగా థియేటర్కి రావడంతోనే ఈ గందరగోళం నెలకొంది. ముఖ్యంగా అభిమానులు అల్లు అర్జున్ చూసేందుకు కూడా ఒక్కసారిగా బాగా ఎగబడడంతోనే ఏదైతే ఈ తొక్కిసలాట అయితే జరిగింది. ఎందుకంటే ఈ పుష్ప 2 సినిమాకి సంబంధించి గత కొన్నాళ్ళుగా సంచలనం సృష్టిస్తూనే వస్తుంది. ఈ నేపథ్యంలోనే మొన్న డిసెంబర్ 5వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలోనే ఈ తొక్కిసలాట అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ మహిళ మృతి చెందడం అలాగే ఆ బాబు పరిస్థితి చాలా విషమంగా ఉన్న నేపథ్యంలోనే ఈ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్లోనే అల్లు అర్జున్ అయితే ఉన్నారు. అతన్ని విచారించేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారనే చెప్పొచ్చు. జమీమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కుమార్. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాంది నా తెచ్చిదే ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్ బాగుండదు అందుకనే అన్న మీరు ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాంది నా తెచ్చిదే ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్
బాగుంటది బాగుంటుంది అందుకనే అన్న మీరు రాస్తుంటారు ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా తెచ్చిదే ఉండాలి గుడ్ అయినా బ్యాడ్ బాగుంటది బాగుంటుంది అందుకనే అన్న మీరు రాస్తుంటారు ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా తెచ్చిదే ఉండాలి గుడ్ అయినా బ్యాడ్